ములుగు జిల్లా కర్రెగుట్టలో హై టెన్షన్ నెలకొనే ఉంది. ఇంకా అక్కడ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. కర్రెగుట్టలో భద్రతా బలగాలు వేలాదిగా భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం కూంబింగ్ను కొనసాగిస్తూనే ఉన్నాయి. అయితే మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న స్థావరాలను, వాళ్ళకు సంబంధించిన గుహలను, వీటన్నిటిని స్వాధీనం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. 2 గుట్టలపై నీలం సరయి, దోబికొండ, వీటిపై భద్రతా బలగాలు జాతీయ జెండాను కూడా ఎగరవేశారు. మావోయిస్టుల జాడ మాత్రం ఎక్కడా తెలియడం లేదు. మావోయిస్టులు మాత్రం దొరకలేదు. కానీ నిజానికి ఇక్కడ వేలాది మంది భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టడానికి ముందు అక్కడ హెడ్మాతో పాటు చాలా కీలక నేతలు ఉన్నారు, 1000 మంది మావోయిస్టులు ఉన్నారు అంటూ వార్తలు వచ్చాయి. కానీ భద్రతా బలగాలకు మాత్రం అక్కడ మావోయిస్టుల జాడ తెలియలేదు. అయితే మావోయిస్టులు ఉపయోగించుకునే సొరంగ మార్గాలను మాత్రం స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు. హెలికాప్టర్లతోనూ డ్రోన్లతోనూ మొత్తం కర్రెగుట్ట ప్రాంతాన్ని, బ్లాక్ హిల్స్ ప్రాంతాన్ని జల్లెడ పడుతూ ఉన్నారు. ఇప్పటికే 2 కొండలు భద్రతా బలగాలు తాము స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. 13 రోజులుగా ఇక్కడ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. అత్యాధునిక డ్రోన్లు, హెలికాప్టర్లతో భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. కర్రెగుట్టలో 2 బేస్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు భద్రతా బలగాలు. కర్రెగుట్ట మొత్తాన్ని 26,000 మంది జవాన్లు చుట్టుముట్టారు. అయితే బలగాలకు చిక్కకుండా మావోయిస్టు అగ్రనేతలంతా కూడా తప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ బంకర్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు మావోయిస్టు అగ్రనేతలు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కర్రెగుట్టలో జరుగుతున్న కూంబింగ్ ఆపరేషన్ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, కూంబింగ్ ఆపరేషన్ 13 రోజులుగా జరుగుతున్న మావోయిస్టుల జాడ మాత్రం తెలియలేదు. కానీ 2 కొండలను మా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకుని జాతీయ జెండాను ఎగరవేశారు. ఇంకా అక్కడ జరుగుతున్న కూంబింగ్ ఆపరేషన్ వివరాలు ఏంటి? మావోయిస్టులు ఎటువైపు నుంచి తప్పించుకుని ఉండొచ్చు? అయితే ఇప్పటి వరకు 13 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఆపరేషన్ లో ఇక్కడ భద్రతా బలగాలు మాత్రం ఒక విధంగా చెప్పాలంటే ఏదైతే వీళ్ళు అనుకున్నటువంటి లక్ష్యం ఉందో, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అలాగే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అనుకున్న లక్ష్యానికి మాత్రం వీళ్ళు చేరువుగా వెళ్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఇక్కడ నీలం సరాయ్ కొండలతో పాటు దోబే గుట్టలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దోబే గుట్ట పైన కూడా జాతీయ జెండాను ఎగురవేసి తాము చేస్తున్నటువంటి సెర్చ్ ఆపరేషన్ విజయవంతమైనట్టు ఒక సూచనలు మాత్రం ఆ జాతీయ జెండా ఎగురవేయడం వల్ల తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇప్పటికి ఒక 2 మావోయిస్టులను పట్టుకున్నట్టుగా సమాచారం. కానీ అక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ మావోయిస్టులు అక్కడ ఉన్నారా లేరా అన్నటువంటి కోణంలో కూడా వీళ్ళకు ఒక అనుమానాలు అయితే కలుగుతున్నాయి. కానీ ఇక్కడ వాళ్ళు గుర్తించేటువంటి స్థావరాలను బట్టి చూస్తే గత కొద్ది రోజుల క్రితం కూడా ఇక్కడ ఒక భారీ సమావేశాలు కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. అక్కడ పూర్తి స్థాయి ఆధిపత్యం కూడా గతంలో మావోయిస్టులు కనబరిచినట్టుగా ఒక 8 సొరంగాలను అయితే ప్రభుత్వం గుర్తించింది, బలగాలు గుర్తించాయి. అలాగే 100కు పైగా సొరంగాలు ఉంటాయన్నటువంటి కోణంలో కూడా పోలీసులు ఇక్కడ భద్రతా బలగాలు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికేంటంటే ఒక్కొక్కటిగా వీళ్ళు జయించుకుంటూ మొత్తం 7 కొండలు ఉన్నటువంటి ప్రాంతాన్ని మాత్రం ఒక 2 కొండలుగా ఇక్కడ పూర్తిగా వీళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తం 7 కొండలు ఉంటాయి. ఛత్తీస్గఢ్ ప్రభుత్వంలో ఒక 5 కొండలు ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం వైపు 2 కొండలు ఉంటాయి. మొత్తం 30% తెలంగాణ వైపు ఉంటే 70% మన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రాంతం ఆ పరిధిలో ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడి నుండే ఆపరేషన్ మొదలు పెట్టినటువంటి ఆ పోలీసు బలగాలు మాత్రం ఒక 30% కొండల్ని మాత్రం పూర్తిగా తమ ఆధీనంలో తీసుకున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే ఇక్కడ నక్సలైట్లు పట్టుబడడంతో పాటు కొన్ని ప్రణాళికలు వేసుకున్నారు. కానీ ఇక్కడ ప్లేస్ ను మాత్రం ఆక్యుపై చేశారు. ఇక్కడ బేస్ క్యాంపులను ఏర్పాటు చేసి ఆ బేస్ క్యాంపుల ఆధారంగానైనా సరే ఇక్కడ వదిలిపెట్టలేదు. కొండలపైకి మావోయిస్టులు వచ్చేటువంటి ప్రసక్తి లేకుండా బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి కంటిన్యూగా ఇక్కడి నుండే మేము సెర్చ్ చేస్తామన్నటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా వచ్చారు. రీసెంట్ గా గత కొద్ది రోజుల క్రితం ఒక హైలీ ఇంటెలిజెన్స్ మీటింగ్ కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అందులో కూడా వీళ్ళు అధికారికంగా ప్రకటించారు, నీలం సరాయ్ కొండలతో పాటు దోబే గుట్టలు మేము స్వాధీనం చేసుకున్నాము, జాతీయ జెండాను ఎగురవేశాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు మాత్రం కొంతమంది తప్పించుకున్నట్టు, అగ్రనేతలు తప్పించుకున్నట్టుగా మాకు ఒక సమాచారం అందింది అని చెప్పి వాళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా సమావేశం పెట్టారు. దీనికి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించడం లేదన్నటువంటి ఒక యాంగిల్ మాత్రం వాళ్ళు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ కేంద్రము, అలాగే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, ఇలాగే మహారాష్ట్ర ప్రభుత్వం, ఈ 3 మాత్రం బీజేపీ పాలిత ప్రాంతాలు ఉండడము, అలాగే తెలంగాణ ప్రాంతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో ఈ తెలంగాణ ప్రాంతాల నుండి ఇక్కడ ములుగు ఏరియాకి సంబంధించి నక్సలైట్లు వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు అన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం కూడా వాళ్ళు అందుకున్నారు. కానీ ఎక్కడ అధికారికంగా వాళ్ళు ప్రకటించలేదు. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు కూడా అట్లాంటి సమాచారం కూడా అందలేదు. కానీ ఇక్కడ బంతిని మాత్రం తెలంగాణ కోర్టులోకి వేశారు. అంటే మేము చేస్తున్నాం కానీ ఇక్కడ పోలీసు బలగాలు తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదన్నట్టు ఒక అపవాదు మాత్రం ఇక్కడ వీళ్ళు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రజా సంఘాల నుంచి అలాగే ఆదివాసీ గూడాల నుంచి తెలంగాణ ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఒత్తిడి కావచ్చు, అలాగే
కేసీఆర్ చెప్పినటువంటి మాటలు అంటే కర్రెగుట్ట ఆపరేషన్ను ఇక్కడ నిలిపివేయాలని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా వస్తున్నటువంటి నిరసన జ్వాలలు కూడా ఇక్కడ ఒక కారణంగా కూడా వాళ్ళు దీన్ని సాకుగా భావించి అనుండొచ్చు. కానీ ఇక్కడ అక్కడి నుండి పోలీసు ఇంతమంది భద్రతా బలగాల వలయాల నుండి తెలంగాణ ప్రభుత్వం వైపు వస్తున్నారన్నది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం. కాకపోతే వాళ్ళకు ఉన్నటువంటి సోర్స్ ప్రకారము ఇక్కడ కర్రెగుట్టల ఆపరేషన్కి సంబంధించి ఎన్నో సొరంగ మార్గాలు ఉన్నాయి. వాళ్ళు అక్కడనే ఉండి తప్పించుకున్నారా, లేకపోతే అసలు వీళ్ళు ఆపరేషన్ ప్రారంభించడానికి ముందే అంటే గత కొద్ది రోజుల క్రితమే లేఖలు విడుదల చేశారు. ఆ లేఖలు విడుదల చేసినప్పుడే ఇక్కడి నుంచి తప్పించుకునే లేఖలు విడుదల చేశారు. అదే ఒక వ్యూహాత్మకంగా అన్నట్టు కూడా భావిస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రధాన ఈ నేతలంతా కూడా అగ్రనేతలందరూ కూడా ఇక్కడ జార్ఖండ్ వైపు కానీ ఇంకా లేకపోతే ఇక్కడ మిగిలిన ప్రాంతాల వైపు కానీ వెళ్ళొచ్చు అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఆపరేషన్ కర్రెగుట్టలో 13వ రోజు కొనసాగుతుంది. ఇక్కడ బలగాలు మాత్రం గతంలో ఒక ముగ్గురిని మట్టుబెట్టినట్టుగా, ముగ్గురు మావోయిస్టులను హతమార్చినట్టుగా వాళ్ళు ప్రకటించారు. వాళ్ళ పేర్లను కూడా వివరాలు వెల్లడించారు. మొన్న జరుగుతున్నటువంటి ఆపరేషన్ లో కూడా మావోయిస్టులు తప్పించుకున్నారు అని అంటూ ఉన్నారు. కాబట్టి ఇంకా అంతే ఉధృతంగా మొత్తం 7 కొండల్ని కూడా అక్కడ 7 కొండలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అన్నిటినీ స్వాధీనం చేసుకుని అక్కడ క్యాంప్లను ఏర్పాటు చేయబోతున్నారా, లేదంటే వ్యూహాన్ని ఏమైనా మార్చబోతున్నారు ఇప్పుడు భద్రతా బలగాలు? ఎస్, ఇక్కడ వాళ్ళ వ్యూహం మాత్రం ప్రణాళికాబద్ధంగానే ఉంది. వ్యూహాన్ని అది కంటిన్యూగా కొనసాగుతున్నది. ఇక్కడ వీళ్ళ ప్రధాన ఉద్దేశం కూడా ఇక్కడ మావోయిస్టుల ప్రాంతాన్ని వాళ్ళు స్వాధీనంలోకి చేసుకోవాలి, మావోయిస్టులు మళ్ళీ కార్యకలాపాలు అక్కడ ఉండకుండా చేసుకోవాలన్నది వాళ్ళ ప్రధాన ఉద్దేశం. ఇక్కడ మావోయిస్టులను పట్టుకుంటే ఇంకా మంచిది అన్నటువంటి కోణంలో వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ వాళ్ళు దొరికే పరిస్థితి అయితే కనిపించలేదు. ఎందుకంటే అడుగడుగు అణువణువు వాళ్లకు పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళ ఉంది. కాబట్టి ఇక్కడ 26,000 మంది కాదు 1,00,000 మంది వెళ్ళినా కానీ, ఎందుకంటే అంత విస్తీర్ణమైనటువంటి ప్రాంతం అంటే 280 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అంటే ఇక్కడ మనం ఒక వైపు నుంచి ఇంత పెద్ద దాని నుండి ఇంత పెద్ద విస్తీర్ణంలో ఉన్నటువంటి ప్రాంతంలో చూసినట్టయితే ఇక్కడ వాళ్ళు తప్పించుకోవడానికి కూడా అవకాశాలు చాలా ఉన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి తెలిసినటువంటి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ హిడ్మాను అలాగే అగ్రనేతలు దామోదర్ లాంటి అగ్రనేతలను కూడా పట్టుకుంటారా లేదా అన్నది కూడా ఒక ప్రశ్నార్థకంగానే మారింది. కానీ వాళ్ళు ఇప్పటికే తప్పించుకొని తర్వాత వ్యూహాత్మకంగా లేఖ విడుదల చేశారు. అది తెలియక వీళ్ళు సర్చింగ్ ఆపరేషన్ పేరిట ఉంటున్నారు. మావోయిస్టులు ఉనికిని చాటుకోవడానికి కూడా కొంతమంది మాత్రం కర్రెగుట్టల ప్రాంతంలోనే ఖచ్చితంగా ఉన్నారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందియడానికి కూడా కొంతమంది అంటే ఒక 500 నుండి 1000 మంది వరకు అయితే పక్కా ఉంటారన్నటువంటి ఒక సమాచారం మాత్రం ఇక్కడ మావోయిస్టులు చెప్తున్నారు. అలాగే ఈ పోలీసు వర్గాలు, నిఘా వర్గాలు కూడా చెప్తున్నారు. వాళ్ళ కదలికలు ఉన్నట్టు గుర్తించిన తర్వాతనే వీళ్ళు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. కానీ ప్రధాన అగ్రనేతలందరూ మాత్రం అప్పటికే తప్పించున్నట్టుగా బయట నిఘా వర్గాల సమాచారం మాత్రం తెలుస్తుంది. దీనికి సంబంధించి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ఒక ఇంటెలిజెన్స్ సమావేశం ఏర్పాటు చేసి అందులో ఉద్ఘాటించడాన్ని కూడా దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రోహిత్, రైట్ వెంకటరత్నం, ఆపరేషన్ కర్రెగుట్ట ఇంకా కొనసాగుతూనే ఉంది. కర్రెగుట్టలో భద్రతా బలగాలు విజయాన్ని సాధించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఒక్కొక్క గుట్టను కూడా స్వాధీనం చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికే నీలం సరై, దోబికొండ 2 గుట్టల్ని స్వాధీనం చేసుకొని అక్కడ జాతీయ జెండాను ఎగరవేశారు. 13 రోజులుగా ఏకంగా 26,000 మంది భద్రతా బలగాలు 26,000 మంది ఈ కూంబింగ్ ఆపరేషన్ని చేస్తూ ఉన్నారు. అత్యాధునిక డ్రోన్లు, హెలికాప్టర్లతో బలగాలు ఈ కర్రెగుట్టలో ఆపరేషన్ని కొనసాగించుకుంటూ వెళ్తున్నారు. కర్రెగుట్టలపై 2 బేస్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. కర్రెగుట్టలను 26,000 మంది జవాన్లు చుట్టుముట్టారు. అయితే బలగాలకు చిక్కకుండా మావోయిస్టులు తప్పించుకుని వెళుతూ ఉన్నారు. మావోయిస్ట్ అగ్రనేతలంతా కూడా అక్కడ నుంచి జారుకున్నట్టుగా తెలుస్తోంది. బంకర్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు మావోయిస్టు అగ్రనేతలు వెళ్ళిపోయారు అనే సమాచారం అందుతోంది. అదే సమయంలో 2 మావోయిస్టు నేతలు కూడా ప్రస్తుతం భద్రతా బలగాల అదుపులో ఉన్నారు అంటూ కూడా సమాచారం అందుతోంది. కానీ వాటిని మాత్రం భద్రతా బలగాలు ధృవీకరించలేదు. మొత్తం కర్రెగుట్ట ప్రాంతాన్నంతటిని